అందరికీ నమస్తే. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎట్లా చేయాలో చూద్దాము. అది ఎట్లా చేసుకోవాలో అత్తమ్మ చెప్తారు. అసలు మనకి చిన్నప్పుడు సర్వపిండి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. ఫస్ట్ తెలంగాణలో స్నాక్ అంటే మనకు గుర్తుకొచ్చేది మన సర్వపిండి. సరే ఒకసారి అత్తమ్మ చెప్తారు, చూద్దాం అత్తమ్మ స్టైల్లో. కొన్ని నువ్వులు వేసేసుకోవాలి, కొంచెం నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి, కొన్ని పల్లీలు, ఉల్లిగడ్డ ముద్ద. ఆ ముద్ద ఏమేమి వేసిండ్రు అత్తమ్మ? ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఎల్లిగడ్డ, జీలకర్ర, ఉల్లిగడ్డ. ఆ మూడు మంచిగా నూరుకోవాలి రోట్లో. కళ్యాణా చేసుకోవాలి. కారం, కొంచెం కారపొడి వేసుకోవాలి, కొంచెం ఉప్పు, నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు మేము ముందే వేసాము, అది చూపించలేదు. కంపల్సరీ నువ్వులు కూడా వేయాలి. ఇవన్నీ వేసేసాక మంచిగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా బాగా మెత్తగా కలపాలేమో కదా అత్తమ్మ? ఇట్లా పిండిని బాగా పిసకాలి. బాగా పిసికి మనం పక్కన పెట్టేసుకొని, సర్వపిండి అంటే మనం చిన్నప్పుడు సర్వలకే పెట్టేవాళ్ళు కదా, సో మనం సర్వతోటే ఇప్పుడు పెట్టడం అన్నట్టు. అత్తమ్మ ఇప్పుడు సర్వకి ఇప్పుడు నూనె రాస్తారా అత్తమ్మ? మొత్తం చుట్టూ రాస్తారా? సర్వకి మంచిగా చుట్టూ నూనె రాసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని అట్లా ఒత్తుకోవాలి. ముందు కొంచెం పిండి తీసుకొని మనం నూనె రాసుకున్న సర్వకి ఒత్తుకోవాలి. ఇట్లా అట్లా సర్వకి ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి. పల్సగా ఒత్తుతారా అత్తమ్మ? దాని చుట్టా ఇట్లా సర్వ చుట్టూ మంచిగా ఒత్తుకోవాలి. మనం పల్సగా కావాలంటే పల్సగా ఒత్తుకోవచ్చు, కొంచెం మందంగా కూడా ఒత్తుకోవచ్చు. ఇప్పటికి దాన్నిగా పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టి చుట్టూ కాలుస్తూ ఉంటారు అత్తమ్మ. చుట్టూ తిప్పుకుంటా ఉండడేమో పొయ్యి మీద పెట్టి. అట్లా చుట్టూ మనం ఇట్లా ఒత్తుతూ ఉంటాం కదా వేళ్ళతో, దాంట్లో చుట్టూ నూనె పోయాలేమో కదా అత్తమ్మ? నూనె పోసుకొని అట్లా అన్నాడా? ఉడికి మంచిగా చిన్నప్పుడు దీన్ని మేము ఛాయలో కూడా వేసుకున్నట్టు. మీరు సపోజ్ చేసుకుంటే మంచిగా కారపూసలు అట్లా వేసుకున్నట్టు ఇది కూడా ఛాయలు వేసుకుంది. సర్వ పొయ్యి మీద పెట్టి దాని మీద ఒక తప్పు పెట్టి, తప్పు అంటే ఒక చిన్న ప్లేట్ అట్లాంటిది పెట్టి దాంట్లో కొన్ని నీళ్ళు పోయాలేమో కదా అత్తమ్మ? ఒక్కొక్కటి ఇట్లా మనం అన్నీ చూపిస్తున్నట్టుగా అన్నీ చేసుకోవచ్చు. అది అన్నీ సర్వలకు చేసుకోవచ్చు. సరే అన్నీ అయిపోయినాయి కదా, ఇక కొంచెం టేస్ట్ కూడా చూద్దాం. మస్తుంది. ఇట్లా అన్నీ ఇట్లా వేసుకోవచ్చు. భలే వచ్చినాయి మంచిగా. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి. ఒక సోల పిండితో ఎన్ని వచ్చినాయి చూడండి. ఒక సోల పిండి అంటే దగ్గర దగ్గర అర్ధ కిలో కదా అత్తమ్మ? అర్ధ కిలో అంట, ఇది అరకిలో. దాదాపు 8 అయినాయి. అంటే కొంచెం చిన్న సర్వ కాబట్టి మనం సైజుని బట్టి చూసుకోవచ్చు. కొంచెం మందం కావాలంటే మందం పెట్టుకోవచ్చు, కొంచెము పలసగా కావాలంటే పలసగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ట్రై చేయండి, మంచిగా వస్తుంది.
పొద్దున్న లేవగానే మనకి స్నాక్స్కి కూడా మంచిగా పనికొస్తాయి. పల్లీలు కూడా మంచిగా తినిపిస్తున్నా. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.